ప్రభుత్వము కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలలో మాట్లాడితే కంపల్సరీ మేము క్రిమినల్ కేసులు పెడతాము, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలలో లెటర్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలలో ఆర్టికల్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, మీకు ఓటేసి గెలిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఓటేసిన ప్రభుత్వానికి కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు. మీరు క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చేయగలిగే దమ్ము మీ దగ్గర ఉండాలి. ఆ దమ్ము ధైర్యం మీ దగ్గర ఉండాలంటే మీరు మంచి పని చేసి ఉండాలి. మీరు మంచి చేస్తే సోషల్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, డిజిటల్ మీడియా అయినా ఏదైనా మీకు కంపల్సరీ హారతులు పడతారు, మీకు కంపల్సరీ జేజేలు కొడతారు. ప్రతి సామాన్య మానవుడు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి ఈ ప్రభుత్వంలో దమ్ముంది, దమ్మున్న ప్రభుత్వం అని చెప్పేసి చెప్తారు. మీరు చేసేవన్నీ లత్కోర్ పనులు చేసి ఈరోజు ప్రజలు మమ్మల్ని అడగొద్దు, మేము రాచరిక పరిపాలన లెక్క చేస్తాము, మేము రాజుల లెక్కన చేస్తాము, తెలంగాణ రాష్ట్రం మొత్తం మా అయ్య జాగిర్ లెక్క అనుకుంటే అది ఎప్పటికీ కుదరని పని. ఏదైతే నేపాల్లో జరిగిందో దానికంటే దారుణంగా కూడా రేపు తెలంగాణలో సిచ్యువేషన్లు మారుతాయి. యువకులందరూ మేల్కొంటారు. నేపాల్లో ఏం జరిగింది? ప్రభుత్వం యొక్క తప్పొప్పులను సోషల్ మీడియాలలో యువకులు చూపిస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న సోషల్ మీడియా ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటన్నింటినీ బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది? హోంమంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ప్రతి ఒక్క మంత్రులని, ఎమ్మెల్యేని గెదిమి కొట్టిరు. మనం కళ్ళారా చూసినాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు అనుకుంటే కంపల్సరీ మీరు మంచి పనులు చేస్తే జనాలు కంపల్సరీ సోషల్ మీడియాలోకి వచ్చో 10 మంది చర్చ చేసేటప్పుడు, లేదా రేవంత్ రెడ్డి గారు చేసేటప్పుడు ఒకరు చనిపోయిన దగ్గరనో, ఒక పంచాయతీ దగ్గరనో, పెళ్లి దగ్గరనో, ఊరేగింపు దగ్గరనో ప్రభుత్వం యొక్క మంచి పనులను మాట్లాడతారు. ప్రభుత్వమే లత్కోర్ పనులు చేస్తున్నప్పుడు, ప్రభుత్వమే ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు, గెలిపించిన ప్రభుత్వంతో ప్రజలు కొట్లాడుకుంటున్నప్పుడు మీకు కంపల్సరీ వ్యతిరేకత అనేది ఉంటుంది. ఎవరికి ఏ మేరకు నష్టం జరుగుతుందో ఆ మేరకు వ్యతిరేకత ఉంటుంది. వాటికి మీరు చెప్తే సమాధానం చెప్పాలి, లేక జనాలకి దేని ద్వారా అయితే నష్టం జరుగుతుందో వాటిని మీరు సామరస్యంగా నిర్మూలించాలి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం.